ఈ డోర్ టీవీ గురించి మీ అందరికీ తెలిసిందే. నేను అన్బాక్సింగ్ రివ్యూ అయితే చేశాను. ఒక 2 days అయితే అవుతుంది. మన ఛానల్లో పెట్టాను. ఒకసారి చూడని వాళ్ళైతే చూడండి. వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి, కంటిన్యూగా అయితే ఉంటుంది. ఎందుకంటే చాలా మంది ఒక డౌట్ అయితే అడిగారు ఈ టీవీ గురించి. ఫస్ట్ పక్కకు పెట్టేసా ఈ బాక్స్ని మీకు చూపించడం కోసం. సో ఇది ఫస్ట్ మన ఇండియన్ సబ్స్క్రిప్షన్ బేస్డ్ టీవీ అని చెప్పొచ్చు. 43 inches 4K QLED. QLED అనే కంటే 4K LED అంటే బెటర్ అనే నా యొక్క అభిప్రాయం. బట్ ఈ టీవీ గురించి మనం మాట్లాడుకుందాం. అండ్ ఇంకోటి మీకు చెప్పాలి, ఇది ఏంటంటే ఇది ఆడియో కాస్ట్ HDMI కేబుల్ అనమాట. సో దీని ప్రైస్ ఎంత అని చెప్పేసి నేను కమ్యూనిటీ ట్యాబ్ లో పోస్ట్ అయితే పెట్టాను. అండ్ అలాగే ఈ వీడియో కింద కూడా కామెంట్ అయితే చేయండి దీని ప్రైస్ ఎంతో. మీరు కూడా ఒకసారి కమ్యూనిటీ ట్యాబ్ చెక్ చేయండి. ఈ వీడియో కూడా మన ఛానల్లో అయితే వస్తుంది. ఇది ఎంత ప్రైస్ ఒకసారి చెక్ చేయండి. ఇంత ప్రైస్ కూడా ఉంటుందని మీరైతే, ఇంతకంటే ఎక్కువ ప్రైజెస్ కూడా ఉన్నాయి HDMI కేబుల్ లో. అవి పక్కకు అయితే పెట్టేసి ఆ వీడియో కూడా వెయిట్ చేయండి. ఖచ్చితంగా మీకు మంచి వీడియో ఉంటుంది. ఆడియో లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బాగుంటుంది అనమాట. మరి ఈ యొక్క టీవీ గురించి మాట్లాడుకుంటే చాలా మంది అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఈ 43 inches టీవీ మా ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు, మా ఇంట్లో పెద్ద వాళ్ళకి టీవీ తీసుకోవచ్చా, ఈ సబ్స్క్రిప్షన్ అయిపోతే మళ్ళీ తర్వాత ఏంటి అని అయితే అడుగుతున్నారు. ఒకటి క్లియర్ గా చెప్తాను. ఫస్ట్ అన్బాక్సింగ్ వీడియో కూడా క్లియర్ గా చెప్పాను, మళ్ళీ ఇప్పుడు క్లియర్ గా చెప్తున్నాను. ఈ సబ్స్క్రిప్షన్ 1 month ఫ్రీ ఉంటుంది. మీరు 10,799 పెట్టి కొంత ఈ టీవీ. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, మీకు ఒక నెంబర్ తోటి ప్రైమ్ గానీ, నెట్ఫ్లిక్స్ గానీ, హాట్స్టార్ గానీ, G5 అయినా కానీ ఇవన్నీ ఆ సబ్స్క్రిప్షన్ బేస్డ్ ఆ నెంబర్ ఉంటే, ఆ నెంబర్ తోటి అయితే మీరు ఫ్లిప్కార్ట్ లో పర్చేస్ చేయకండి. వేరే అదర్ నెంబర్ తోటి పర్చేస్ చేస్తే మీకు ఈ యొక్క టీవీ కొన్న తర్వాత ఇన్స్టాలేషన్ పర్సన్ వచ్చినప్పుడు ఆ యొక్క ఇన్స్టాలేషన్ పర్సన్ ఆ నెంబర్ ఇస్తే ఆటోమేటిక్ గా సబ్స్క్రిప్షన్ అనేది ఎనేబుల్ అవుతుంది. సో నేను చేసిన తప్పు మీరు చేయకండి. నేను నా ఆల్ OTT అప్లికేషన్స్ 4K సబ్స్క్రిప్షన్ ఉన్నవన్నీ నేను ఆ నెంబర్ తోటి ఫ్లిప్కార్ట్ లో బై చేశాను కాబట్టి అది పెద్ద కొంచెం అటు ఇటు అయితే అవుతుంది అనమాట. సో అందుకే మీరు ఆ తప్పు చేయకండి. మరి అందరు అడిగిన క్వశ్చన్, ఇలాంటి సెటప్ బాక్స్ పెట్టుకుంటే ఈ టీవీలో వర్క్ అయితే అవుతుందా? మా ఇంట్లో పెద్ద వాళ్ళు అయితే ఉన్నారు, వాళ్ళ కోసమే నేను టీవీ కొనాలైతే అనుకుంటున్నాను అని అంటున్నారు. ఎందుకంటే సబ్స్క్రిప్షన్ అయిపోయిన తర్వాత టీవీ లాక్ అవుతుంది అంటున్నారు కదా. మరి ఇలాంటి జియో టీవీ సెటప్ బాక్స్ పెట్టుకుంటే వర్క్ అవుతుంది అంటే, సో నేను ఇప్పుడైతే జియో టీవీ సెటప్ బాక్స్ అయితే కనెక్ట్ అయితే చేస్తాను. కనెక్ట్ చేసి మీకు ఇప్పుడు చూపిస్తాను. ఒకసారి అయితే చూసేయండి. సో చూస్తున్నారు కదా, జియో టీవీ సెటప్ బాక్స్ అయితే నేను అయితే కనెక్ట్ అయితే చేశాను. అండ్ అది కూడా HDMI త్రూ కనెక్ట్ అయితే చేశాను. అండ్ నా దగ్గర జియో టీవీ సెటప్ బాక్స్ ఉంది మీకు చూపించడం కోసం. నా దగ్గర వేరే అదర్ టాటా స్కై కానీ అండ్ నార్మల్ లోకల్ కి సంబంధించిన సెటప్ బాక్స్ అలాంటివి అయితే లేవు. బట్ నా దగ్గర ఉన్న జియో టీవీ సెటప్ బాక్స్ ఇది కూడా థర్డ్ పార్టీది కాబట్టి మనం HDMI త్రూ అయితే కనెక్ట్ అయ్యి మనం అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు అని అయితే ఇప్పుడు క్లియర్ గా మీకు అయితే అర్థమైంది అయితే అనుకుంటున్నాను. ఒకవేళ మీరు ట్రై చేస్తానంటే ఈ టీవీని ట్రై అయితే చేయొచ్చు. డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఉంది, ఒకసారి చెక్ చేయండి బై చేయాలైతే అనుకుంటే. సెట్టింగ్స్ లోకి వెళ్ళి చెక్ చేద్దాం. డిస్ప్లే అండ్ ఆడియో సెట్టింగ్స్ లోకి వెళ్తే ఇక్కడ మీకు HDMI రెజల్యూషన్, అంటే మనం HDMI ద్వారా కనెక్ట్ చేసాం కాబట్టి రెజల్యూషన్ ఒకసారి చెక్ చేద్దాం. రెజల్యూషన్ వచ్చేసరికి మనకు 4K 2K 30 Hz అయితే తీసుకుంటుంది. 4K 2K 25 Hz అయితే తీసుకుంటుంది. అండ్ 1080p వచ్చేసరికి 60 Hz అయితే తీసుకుంటుంది. 60 Hz అయితే కనబడట్లేదు అనమాట. బాటమ్ లోకి వెళ్ళినా కూడా ఇక్కడ కనబడట్లేదు, మీరు చెక్ చేయొచ్చు. సో మీరు సెటప్ బాక్స్ జియో సెటప్ బాక్స్ కనెక్ట్ చేసుకుంటే మీకు 4K 30 Hz. మీరు మీరు ఎవరైనా ఈ టీవీ కొన్నట్లయితే అదర్ సెటప్ బాక్స్ ఏమైనా పెట్టుకొని చెక్ చేస్తుంటే కింద కామెంట్ అయితే చేయండి, మీకు ఏ రెజల్యూషన్ లో వర్క్ అవుతుంది అనే దాని గురించి. మీ డౌట్ అందరికి క్లారిఫై అయితే అయింది అనుకుంటున్నాను ఒకేసారి ఈ యొక్క జియో టీవీ సెటప్ బాక్స్ పెట్టిన తర్వాత. ఎందుకంటే లాక్ అయితే అయిపోతుంది. మళ్ళీ నేను 1 month తర్వాత కూడా రివ్యూ చేసి అప్పుడు కూడా జియో టీవీ కనెక్ట్ చేసి చూస్తా, అప్పుడు వర్క్ అవుతుందో వర్క్ అవుతుందో కూడా క్లియర్ గా అయితే అర్థమైపోతుంది. ప్రస్తుతానికి అయితే మనకి ఇప్పుడు సబ్స్క్రిప్షన్ రన్ అవుతున్నా కూడా జియో టీవీ సెటప్ బాక్స్ పెట్టినా కూడా రన్ అయితే అవుతుంది. అండ్ ఇంకొకటి, పెన్ డ్రైవ్ పెడితే రన్ అవుతుందా రన్ అవ్వదా? ఎందుకంటే మనకు లాక్ అయినప్పుడు మనం పెన్ డ్రైవ్ పెట్టి కూడా మనం మూవీ చూసుకోవచ్చా, 10,000కే వస్తుంది టీవీ అని ఇలా కూడా అయితే అడుగుతున్నారు. సో ఇప్పుడు నేను పెన్ డ్రైవ్ అయితే పెడుతున్నాను. ఈ యొక్క పెన్ డ్రైవ్ నేను కనెక్ట్ చేసి కొన్ని వీడియోస్ అయితే ప్లే చేస్తున్నాను. మీరు ఇక్కడ చూడొచ్చు, చాలా పర్ఫెక్ట్ గా ప్లే అవుతున్నాయి, స్ట్రక్ అయితే అవ్వట్లేదు. అండ్ అలాగే మంచి క్లారిటీ కూడా అయితే ఉంది. ఇక్కడ కూడా మీకు డౌట్ అనేది క్లియర్ అయితే అయిపోయింది అనుకుంటే సెకండ్ డౌట్. అండ్ థర్డ్ డౌట్ ఏంటి అంటే, ఈ యొక్క టీవీకి సౌండ్ బార్ పెడితే వర్క్ అవుతుందా వర్క్ కావట్లేదా అంటే, సో నేను ఫస్ట్ అయితే బ్లూటూత్ ద్వారా అయితే కనెక్ట్ అయితే చేస్తున్నాను. బ్లూటూత్ ద్వారా కనెక్ట్ అయితే అయ్యింది. అండ్ కనెక్ట్ అయిన తర్వాత మనకు ప్లే అయితే అవుతుంది, వస్తుంది, సౌండ్ బార్ అయితే వచ్చేస్తుంది. రైతులు తెలిపారు. మిగతా సమయాల్లో మొక్కజొన్న, పొగాకు లాంటి ఇతర పంటలపై అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ టీవీలో మనకు వాయిస్ అసిస్టెంట్ అయితే ఉంది. ఎందుకంటే మీరు రిమోట్ లో కూడా చూడొచ్చు, డెడికేటెడ్ గా వాయిస్ అసిస్టెంట్ అయితే ఇచ్చారు. సో మరి వాయిస్ అసిస్టెంట్ నేను అన్బాక్సింగ్ లో అయితే మీకు అంత క్లియర్ గా అయితే చెప్పలేదన్నమాట. ఇప్పుడు మనం చెక్ చేద్దాం. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే, సెట్టింగ్ బటన్ లోకి వెళ్ళేసి మనకు ఒక ఆప్షన్ అయితే వస్తుంది అనమాట. హోమ్ బటన్ కి అయితే వెళ్తున్నాను, సారీ. ఇక్కడ సెట్టింగ్ బటన్ క్లిక్ చేయగానే సెట్టింగ్ ఆప్షన్ వచ్చేసరికి రిమోట్ అండ్ యాక్సెసరీస్ అయితే వస్తుంది. దాని మీద క్లిక్ చేసిన తర్వాత మనకు రిమోట్ లో ఉన్న ఓకే, మిడిల్ లో ఉన్న ఓకే బటన్, అలాగే వాల్యూమ్ మైనస్ బటన్ అయితే ఉంటుంది, డౌన్ బటన్, దాన్ని అలా ప్రెస్ చేసి పట్టుకుంటే డోర్ RC అని అయితే వస్తుంది. అప్పుడు దాన్ని
కనెక్ట్ అయితే చేయాలి. సో అది కనెక్ట్ అవుతున్నా అవ్వనట్టు మనకు కొంచెం కన్ఫ్యూజ్ అయితే వస్తుంది. అండ్ ఒకసారి మీకు కనెక్టింగ్ అని వచ్చిన తర్వాత మీరు బ్యాక్ అయితే వచ్చి చెక్ చేయండి, ఆల్రెడీ కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. సో అక్కడ మనకు కనెక్ట్ అవుతుందంటే ఆ పేజ్ అనేది క్లోజ్ అయితే అవ్వదు, అలాగే ఉంటుంది. కనెక్ట్ కావట్లేదని మీరు ఫీల్ అయితే అవుతారు. నేను ఈ యొక్క వాయిస్ అసిస్టెంట్ అయితే వాడుతున్నాను, అంత పర్ఫెక్ట్ గా అయితే వర్క్ అయితే అవ్వట్లేదు. ఇంకొక మెయిన్ డౌట్ ఏంటంటే ఈ యొక్క 799 ఫస్ట్ మంత్ ఫ్రీ అయితే ఇస్తున్నారు కదా, మరి నెక్స్ట్ మంత్ ఎలా రీఛార్జ్ చేయాలని అయితే అడుగుతున్నారు. సో మీకు ఇక్కడ చూపిస్తున్నాను, నాకు డైరెక్ట్ గా నా వాట్సాప్ నెంబర్ కి డోర్ వాట్సాప్ నుంచి అయితే ఇలా మెసేజ్ అయితే వచ్చింది. సో నెక్స్ట్ మంత్ మీరు ఫీల్ ఫ్రీగా చూడాలంటే రీఛార్జ్ చేసుకోమని చెప్పేసి ఒక లింక్ అయితే వస్తుంది. డైరెక్ట్ గా అది క్లిక్ చేస్తే ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అయితే అవుతుంది. అక్కడి నుంచి మనం డైరెక్ట్ పే చేయొచ్చు అనమాట. వాళ్ళు ఏదున్నా కూడా మనకైతే వాట్సాప్ త్రూ అయితే కనెక్ట్ అయితే అవుతున్నారు. అదొకటి బాగా అయితే అనిపించింది ఆ సర్వీస్ అనేది. నేను రిమోట్ ని ఫస్ట్ నేను పేరు కూడా చేయలేదు, మీరు ఇంకా పేరు చేయలేదు, పేరు చేసుకోండి అని చెప్పేసి వాళ్ళు ఒక వీడియో రిఫరెన్స్ పెట్టి మనకు పంపించారన్నమాట వాట్సాప్ లో. సో ఈ సర్వీస్ అనేది కొంచెం బెటర్ అనేది నాకైతే అనిపించింది. దగ్గర 5 టీవీ స్టిక్ కూడా అయితే ఉంది. ఈ 5 టీవీ స్టిక్ ను కూడా కనెక్ట్ అయితే చేద్దాం. 5 టీవీ కూడా అయితే రన్ అయితే అవుతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు 5 టీవీ ఓఎస్ అనేది ఇక్కడ మీరు వస్తుంది. సో ఒకటి వీడియో అయితే ప్లే అయితే చేసి చెక్ చేస్తా. 4K ఇది హెచ్డి వస్తుంది, దీంట్లో 4K రావట్లేదు బ్రో. ఆడియో వీడియో అండ్ డయాగ్నోస్టిక్లోకి వెళ్తే ఇక్కడ డిటెక్టెడ్ వీడియో క్యాపబిలిటీ వచ్చేసరికి రెజల్యూషన్ 1080p అండ్ 60 హెడ్జెస్ లో మాత్రమే తీసుకోవడమే కాకుండా ఇక్కడ ఒక నోట్ అనేది ఇస్తుంది అనమాట. 4K 30 హెడ్జెస్ టీవీ డిటెక్టెడ్ యువర్ 5 టీవీ విల్ స్ట్రీమింగ్ 1080p 60 హెడ్జెస్ ఫర్ స్మూతర్ ప్లేబ్యాక్. అంటే ఇప్పుడు ఈ యొక్క 5 టీవీ స్టిక్ అనేది 4K 30 హెడ్జెస్లో ప్లే చేయగలదు, కానీ మనకు స్మూతర్గా రన్ అవ్వాలంటే ఓన్లీ స్మూతర్ 60 హెడ్జెస్లో రన్ అవ్వాలంటే 3080p పిక్సెల్లోనే ఈ యొక్క 5 టీవీ స్టిక్ నుంచి అయితే వీడియో క్యాపబిలిటీ అయితే వస్తుంది అనమాట. సో ఇప్పుడు మీకు హోమ్లోకి వెళ్ళి చెక్ చేసినా కూడా మీరు ఏమైనా నెట్ఫ్లిక్స్ ఓపెన్ చేయండి. సో ఫర్ ఎగ్జాంపుల్గా చూపిస్తాను మీకు. ఇక్కడ నెట్ఫ్లిక్స్ ఓపెన్ చేసినా కూడా ప్రతి ఒక్కటి 1080pలో అంటే హెచ్డీలో మాత్రమే ఉంటాయి అన్నమాట. చూపిస్తాను, 1 2 3. యాక్చువల్గా ఇది మనకు అమెరాన్ అయితే ఉంది కదా, ఇది వచ్చేసరికి 4K UHDలో అయితే అప్లోడింగ్ చేశారనమాట. బట్ ఇక్కడ మనకు HD 5.1లో చూపిస్తుంది. సో ఫైనల్ టెస్టింగ్ అయితే చేయబోతున్నాం. మీది చాలా మంది ఎవ్వరూ అడగలేదన్నమాట ఈ టెస్టింగ్. ఏంటంటే నేను యాపిల్ సెటప్ బాక్స్ అయితే కనెక్ట్ అయితే చేస్తున్నాను. మీ దగ్గర ఆండ్రాయిడ్ టీవీ సెటప్ బాక్స్ ఉన్నా ఏదున్నా కానీ కనెక్ట్ చేయొచ్చా చేయకూడదా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎందుకంటే ఇది ఆఫ్టర్ 1 మంత్ తర్వాత మనం 799 కట్టకపోతే ఆటోమేటిక్గా లాక్ అవుతుంది అంటున్నారు. అంటే టీవీ మొత్తం లాక్ అవుతుందా లేకపోతే ఓన్లీ యాప్స్ లాక్ అవుతుందా అది తెలియాలంటే మనం 1 మంత్ వరకు అయితే వెయిట్ అయితే చేయాలి. అప్పటి వరకు ఎందుకు వెయిట్ చేయడం, ఒకసారి ఇది కనెక్ట్ చేసి చూద్దాం. అప్పుడు 1 మంత్ తర్వాత నేను మళ్ళీ వీడియో చేస్తా అది పర్టికులర్గా దాని గురించి. బట్ ఇప్పుడు మనం చెక్ చేసేది ఏంటంటే ఈ యొక్క యాపిల్ టీవీ సెటప్ బాక్స్ కనెక్ట్ చేస్తే మీ దగ్గర ఆండ్రాయిడ్ టీవీ సెటప్ బాక్స్ ఉన్నా. సో ఇక్కడ మనకు 4K ఏమున్నాయో ఒకసారి చూద్దాం. కింద కాండ అయితే ఉంది. సో నేనైతే ప్లే అయితే చేస్తున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు 4K UHD 5.1 డాల్బీ 5.1 అయితే ఉంది. సో ఒకసారి ప్లే చేస్తాను. ప్లే చేసిన తర్వాత మనకి ఇక్కడ సెట్టింగ్స్ ఆప్షన్కి అయితే వెళ్తాం. క్వాలిటీ ఆల్రెడీ 4K ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు క్వాలిటీ 4K ఫుల్ హెచ్డి ఆటో కాకుండా 4K మీద నేను ప్రెస్ చేస్తాను. 4K క్వాలిటీలో ప్లే అవుతుందా ఈజీగా అర్థమైపోతుంది అనమాట. క్వాలిటీ అనేది బాగానే అయితే ఉంది, ఇంకొంచెం బెటర్ ఎన్హాన్స్మెంట్ ఇచ్చుంటే బాగుండేది అనిపించింది. యాపిల్ కనెక్ట్ చేశాను. యాపిల్ కనెక్ట్ చేసిన తర్వాత ఈ టీవీ డిస్ప్లే దేనికి సపోర్ట్ చేస్తుందని క్లియర్గా చూడొచ్చు. ఇక్కడ 4K HDR 50 హెడ్జెస్ అయితే ఉంది. తర్వాత 4K SDR అంటే స్టాండర్డ్ రెజల్యూషన్ అయితే ఉంది కదా, అది 50 హెడ్జెస్ అయితే ఉంది. కింద కూడా మనకు 60 హెడ్జెస్ అయితే ఉంది. SDR 60 హెడ్జెస్ అయితే ఉంది. అలాగే 4K నార్మల్ SDR 60 హెడ్జెస్ అయితే ఉంది. అన్నిటికైతే సపోర్ట్ అయితే చేస్తుంది యాపిల్ టీవీ. కాకపోతే మేము చెక్ చేసినప్పుడు నాకేమనిపించిందంటే 4K HDR 60 హెడ్జెస్లో అయితే చాలా డల్లుగా అయితే వస్తుంది, కొంచెం లాగే అయితే అవుతుంది. ఎప్పుడైతే మనం ఇక్కడ స్విచ్ అయితే అవుతామో 4K 50 హెడ్జెస్కి HDR ఫార్మేట్లో అప్పుడు కొంచెం లిటిల్ బ్రైట్గా అయితే కనబడుతుంది అనమాట డిస్ప్లే. అండ్ 4K SDR అంటే స్టాండర్డ్ రెజల్యూషన్ డిస్ప్లే అయితే ఉంది కదా, అది మాత్రం చాలా బాగా అయితే వస్తుంది. కాకపోతే వామ్ కలర్స్ అనేవి బాగా కనబడుతున్నాయి అనమాట. సో ఇవి సెట్టింగ్స్. సో ఎనీవే మీ డౌట్స్ అన్ని క్లారిఫై అయితే అయిందైతే నేనైతే అనుకుంటున్నాను. నేను మళ్ళా 1 మంత్ తర్వాత చెక్ చేస్తాను ఈ సెటప్ బాక్స్ అప్పుడు వర్క్ అవుతున్నాయా, అసలు లాక్ అంటే ఎట్లా పడుతున్నది అని దాని గురించి క్లియర్గా మీకైతే చెప్తాను. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అప్పుడు ఆఫ్టర్ 1 మంత్. మరి ఇంకా డౌట్ ఉంటే కూడా కామెంట్ చేయండి, మీకు రిప్లై అయితే ఇస్తుంటాను. మరి బాయ్ బాయ్, సీ యూ, టాటా, టేక్ కేర్, లవ్ యూ ఆల్.